హలో ఆల్, వెల్కమ్ టు సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్. మనందరికీ కూడా మన వార్డ్రోబ్స్ ఓపెన్ చేస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్ శారీస్ తక్కువ ఉంటాయి, మీడియం రేంజ్ శారీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి, లో కాస్ట్ శారీస్ కాస్త ఎక్కువే ఉంటూ ఉంటాయి. మరి డిపెండింగ్ ఆన్ ద ప్రొఫెషన్, అంటే మనం చేస్తున్న ప్రొఫెషన్ బట్టి, హౌస్ వైఫ్స్ లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు బట్టి ఈ నంబర్ కొంచెం అటు ఇటు వేరీ అవుతూ ఉంటుంది. కానీ మీడియం రేంజ్ శారీస్ ప్రతి ఒక్కరు కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే ప్రతిసారి ప్రాక్టికలీ స్పీకింగ్ నాట్ ఎవ్రీ టైమ్ యూ కెన్ బై అన్ ఎక్స్పెన్సివ్ శారీ. అండ్ ఎక్స్పెన్సివ్ శారీస్ ఎక్కువ పెట్టుకున్నా కూడా మనకు అవి ఎక్కువ రిపీట్ చేసే అవకాశం కూడా ఎక్కువ రాదు, రిపీట్ చేసే స్కోప్ కూడా ఈ మధ్యకాలంలో ఉండట్లేదు. సో మీడియం రేంజ్ శారీస్ అన్నింటినీ కూడా ఏం చేస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో భాగంగా, అంటే ఈరోజు వీడియోలో ధూపియానా సిల్క్ శారీస్ మనం చూద్దాం. ఈ సిల్క్ శారీస్ మెటీరియల్కి వచ్చేసరికి కాస్త ఆర్గాన్జా ఫినిష్లో ఉంటూ ఉంటాయి, లేదంటే కోరా సిల్క్ శారీ లాగా మెటీరియల్ ఉంటుంది, అంటే అంత లైట్ వెయిట్ ఉంటుంది మెటీరియల్. బట్ దానికి కాంట్రాస్ట్లో మనకి కోరాకి వచ్చినట్టు కాకుండా మనకి కంచి బార్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ధూపియానా సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఉంటూ ఉంటాయి, వెరీ ఈజీ టు మెయింటైన్ అండ్ వెరీ డ్రేపబుల్ శారీస్ అనమాట. ఎవరైనా ఈజీగా కట్టేసుకోవచ్చు, చిన్న వాళ్ళకి ఎక్కువ బాగుంటాయి, పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు. సో ముందుగా నేను డ్రేప్ చేసుకున్న శారీ చూద్దాము. ఇట్స్ నైస్ లెమన్ ఎల్లో శారీ. లెమన్ ఎల్లో కలర్కి కాంట్రాస్ట్లో మనకి జామున్ కలర్ అంటే డార్క్ మజెంటా కలర్ వచ్చిందనమాట బార్డర్లో. సో శారీ అంతా కూడా ప్రింటెడ్ ప్యాటర్న్ వచ్చింది. శారీ అంతా కూడా బర్డ్ ప్రింట్ వచ్చింది, బర్డ్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. కాంట్రాస్ట్లో మనకి బార్డర్స్కి జామున్ కలర్ విత్ గోల్డ్ జరీ వీవింగ్ వచ్చిందనమాట. శారీ అంతా ఫాల్ ఇలా ఉంది, చూసారా ఎంత లైట్ వెయిట్ ఉందో శారీ. అండ్ ఇది పళ్ళు, గోల్డ్ జరీ వీవింగ్ ఆల్మోస్ట్ కంచి పట్టు శారీలోనే, పట్టు శారీస్లోనే వచ్చిన గోల్డ్ జరీ వీవింగ్ పళ్ళు అండ్ ఫుల్ బ్రొకేడ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 8495. సో నెక్స్ట్ శారీ క్రీమ్ బేస్ వచ్చింది, మనకి బాడీ అంతా కూడా క్రీమ్ బేస్ వచ్చి దానిపైన మల్టీ ఫ్లోరల్ మల్టీ కలర్ డిజైన్ వచ్చిందనమాట. కాంట్రాస్ట్లో మనకి లెమన్ గ్రీన్ కలర్, లెమన్ గ్రీన్ అని అంటూ ఉంటారు, లేదంటే సంపంగిపూ రంగు అని అంటూ ఉంటారు, ఆ రంగుతో మనకి బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ కూడా అంత హెవీగా లేకుండా గోల్డ్ జరీ ఫినిష్ అనేది కాస్త మ్యాట్ ఫినిష్లో వచ్చింది. ఇది పళ్ళు, కాంట్రాస్ట్ లెమన్ గ్రీన్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది, ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్స్. సో ఈ శారీ ప్రైస్ వచ్చి 6995. నెక్స్ట్ శారీ ఇస్ అ నైస్ లవ్లీ కాంబినేషన్, మంచి ఫ్లోరల్ శారీ. ఒకప్పుడు ఫ్లోరల్ శారీస్ లేదంటే గార్డెన్ శారీస్ ఇలాంటి ప్రింట్స్ అనేవి వస్తూ ఉండేవి. బ్యూటిఫుల్ ధూపియానా సిల్క్లో సేమ్ ప్రింట్ వచ్చింది అనమాట, రోజ్ ప్యాటర్న్ వచ్చింది. శారీ బేస్ వచ్చేసి ఆఫ్ వైట్, కాంట్రాస్ట్లో మనకి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట, ఆరెంజ్ అండ్ పింక్ కలర్ బార్డర్, ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు. ప్లెయిన్ ఆరెంజ్ కలర్ వచ్చింది బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 5895. సో ఇందాక చూసిన ఆఫ్ వైట్ శారీనే సేమ్ ప్యాటర్న్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్. అది ఆఫ్ వైట్ అయితే ఇది లైట్ లావెండర్ కలరు, లావెండర్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. అక్కడ వచ్చేసి వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్, ఇక్కడ లావెండర్ అండ్ గ్రీన్. సో డార్క్ గ్రీన్ కలర్ జరీ వీవింగ్తో పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్. దీని ప్రైస్ 5895. సో నెక్స్ట్ శారీ కూడా ఇందాక చూసిన రోజ్ ప్రింటెడ్ లాగా ఆల్మోస్ట్ ప్రింటెడ్ శారీ ఉంది, కాకపోతే దీని ప్రింట్ ఇస్ అ బిట్ డిఫరెంట్. సో పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది, పింక్ అండ్ లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ద ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ కూడా 5895. యాజ్ యూ కెన్ సీ, మీరు చూస్తున్నట్టు ఈ ధూపియానా సిల్క్ శారీస్ అన్నీ కూడా చాలా వైబ్రెంట్ అండ్ బ్రైట్ కలర్స్లో ఉన్నాయి. సో నథింగ్ ఇస్ పేస్టల్ డల్ షేడ్స్ కాకుండా వెరీ బ్రైట్ షేడ్స్ అనమాట. మనకి కంచి బార్డర్స్ రావడంతో ఇంకా బ్రైట్నెస్ అనేది లేదంటే ఆ గ్రాండ్నెస్ అనేది ఇంకా పెరిగింది. ఈ శారీస్ లెమన్ ఎల్లో అండ్ లెమన్ గ్రీన్ షేడ్లో ఉంది. దానికి కాంట్రాస్ట్లో మనకి డార్క్ మెజెంటా కలర్ బార్డర్ వచ్చింది, సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్తో కంచి బార్డర్ లాగా ఉంది చూడండి. ఇది డార్క్ మెజెంటా కలర్ వీవింగ్తో ఉన్న బ్లౌజ్, పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 6295. సో ఆల్మోస్ట్ అన్ని శారీస్ కూడా మీరు చూసినట్లయితే బాడీ ఇస్ ప్రింటెడ్ అండ్ దానికి కాంట్రాస్ట్లో మనకి ఏదో ఒక కలర్ వచ్చి దానిపైన కంచి బార్డర్స్ అనేవి వచ్చాయి అనమాట. ఈ శారీ చూడండి, రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషను, బాడీ అంతా కూడా లోటస్ అండ్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి. ప్రింట్స్కి కాంట్రాస్ట్లో డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చి దానిపైన కంచి బార్డర్ అనేది వచ్చిందనమాట, జరీ వీవింగ్ వచ్చింది. సో పళ్ళులో కూడా జరీ వీవింగ్ వచ్చి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్, బికాస్ శారీ అంతా ఇంత ప్రింట్ ఇంత వర్క్ ఉన్నప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ బాగుంటుంది కాబట్టి ఇట్స్ అ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 7395. సో నెక్స్ట్ శారీ ఇస్ అ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్, వెరీ వెరీ ఎలిగెంట్. సో బాటిల్ గ్రీన్కి ఇక్కడ ఏ కాంట్రాస్ట్ రెడ్డో లేదంటే బ్లూ వచ్చి ఉంటే చాలా షైనీ అండ్ చాలా ఓవర్గా అయిపోయి ఉండేది శారీ. సో బికాస్ శారీ అంతా కూడా బ్యూటిఫుల్గా బాటిల్ గ్రీన్ వర్క్ వచ్చేసింది, అలాగే శారీ అంతా
ప్రింట్ ఉంది కాబట్టి మనకి కాంట్రాస్ట్లో హనీ కలర్ ఆర్ హనీ మస్టర్డ్ కలర్ బార్డర్ అనేది వచ్చిందనమాట. ఇది జరీ ఉన్న పళ్ళు అండ్ ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్. ఈ శారీ ప్రైస్ 6955. నెక్స్ట్ శారీ ఇస్ అ నైస్ షేడ్ ఆఫ్ లైలాక్ పింక్. ఆ రెండిటి షేడ్ మధ్యలో ఉంది, ఎగ్జాక్ట్ బేబీ పింక్ అని చెప్పలేము, బ్యూటిఫుల్ షేడ్ ఆఫ్ పింక్. ఈ పింక్కి మనకి ఆల్మోస్ట్ ఆనియన్ పీల్ కలర్. ఆనియన్ పీల్ కలర్కి ఆల్మోస్ట్ బేస్ అంతా కూడా బ్లూ కలర్ వర్క్ వచ్చింది, దానిపైన ప్రింట్. కాంట్రాస్ట్లో మనకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. గ్రీన్ కలర్ బార్డర్ పైన గోల్డ్ జరీ వీవింగ్ ఉంది, ఆల్మోస్ట్ కంచి బార్డర్ లాగా. ఇది వచ్చేసి పళ్ళు అండ్ దిస్ ఇస్ అ గ్రీన్ బ్రోకేడ్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 8595. ద నెక్స్ట్ శారీ ఇస్ అగైన్ అ వెరీ వైబ్రెంట్ కలర్ కాంబినేషన్, బ్యూటిఫుల్ వైలెట్ విత్ లైట్ రూబీ పింక్ కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా చూడండి ఎంత నీట్ అండ్ ఎలిగెంట్ ఉంది, అంటే ఎక్కువ హ్యాపజాడ్గా ఎక్కువ ప్యాటర్న్స్ అండ్ డిజైన్స్ లేకుండా వెరీ నీట్లీ డన్ ప్రింట్. కాంట్రాస్ట్లో మనకి కంచి బార్డర్ ఆన్ అ పీచ్ కలర్ బార్డర్. దిస్ ఇస్ ద పల్లు అండ్ దిస్ ఇస్ ద కాంట్రాస్ట్ ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 6995. సో ఈ రోజు వీడియోలో మనం చూపిస్తున్న శారీస్ ఏదైనా నచ్చింది అనుకోండి, ఆ నచ్చిన కాంబినేషన్ వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే కనుక ఆ శారీని వెంటనే బుక్ చేసుకోవచ్చు. ఈ రోజు వీడియోలో భాగంగా మనం చూపించిన శారీస్లో ఇతర శారీస్ ఏమైనా చూడాలనుకున్నా, లేదా సఖీ ద హౌస్ ఆఫ్ కంచీవ్స్లో ఇతర కలెక్షన్స్ ఏమైనా చూడాలనుకున్నా కూడా సేమ్ నెంబర్కి కాల్ చేసి వీడియో కాల్ అపాయింట్మెంట్ ఫెసిలిటీని ఉపయోగించుకోండి. ద నెక్స్ట్ శారీ ఇస్ అ ప్రాపర్ ఆనియన్ పీల్ కలర్ శారీ, ఆనియన్ పీల్ పింక్ శారీ. దీని మెటీరియల్ కాస్త డిఫరెంట్గా ఉంది, కాస్త షైన్ ఎక్కువ ఉంది మెటీరియల్కి అండ్ ఇట్స్ అ బిట్ స్టిఫ్ అనమాట. సో శారీ అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది, దానికి కాంట్రాస్ట్లో పిస్తా గ్రీన్ కలర్ కంచి బార్డర్ అనమాట. అగైన్ యట్ అనదర్ బ్యూటిఫుల్ వీవ్. ఇది పళ్ళు అండ్ ఇది ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 9795. సో ఇందాక చూసిన ప్యాటర్న్లోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్, కాస్త ఫ్లోరల్ ప్యాటర్న్ కూడా మారుతుంది. దిస్ ఈజ్ అ నైస్ రూబీ, లైట్ రూబీ పింక్ కలర్ విత్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్. సో లైట్ బ్లూ కలర్ పళ్ళు అండ్ ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 9795. ద నెక్స్ట్ శారీ ఇస్ అ లైట్ బేబీ పింక్ కలర్ శారీ విత్ టీల్ గ్రీన్ కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది, టీల్ గ్రీన్ కలర్ కంచి బార్డర్, పైన వచ్చేసి చిన్న బార్డర్, కిందేమో కాస్త పెద్ద బార్డర్ వచ్చింది. ఇది పళ్ళు అండ్ దిస్ ఇస్ అ కాంట్రాస్ట్ టీల్ గ్రీన్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ కూడా 9795. చూసారుగా, ఈరోజు మనందరికీ కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో మిడ్ రేంజ్ శారీస్, అంటే అటు ప్యూర్ పట్టు శారీస్ కాదు, అంటే హెవీగా ఉండదు, అలాగని రెగ్యులర్ శారీస్ కాకుండా మిడ్ రేంజ్లో ఉండే శారీస్ మనందరం కూడా ఈజీగా ఎలా డ్రైప్ చేసుకోవాలి, అలాగే మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఏమున్నాయి కూడా ఈరోజు వీడియోలో చూసాము. నచ్చినట్లయితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించి బుక్ చేసుకోండి. మరిన్ని సెట్ ఆఫ్ కొత్త వీవర్ కలెక్షన్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.